అందరికీ శనార్థులు ఉండాల మళ్ళీ మీ దీవనార్థులు. మరి ముఖ్యమైన ముచ్చట్లు చాలా ఉన్నాయి. ముందు ఏం చేయాలి, మీరు నెత్తి గీతలు చూడాలి కదా. చెయ్యి పార్టీ పెద్దలు పెట్టిండ్రు పెద్ద మీటింగ్. ఇప్పటి సంది చేస్తారంట పువ్వు పార్టీ మీద ఫైటింగ్. హీరో శివాజీ మీద మహిళా కమిషన్ గరం. దెబ్బకు వచ్చినట్టున్నది జరం. చూడ సంబరంగా ముస్తాబైతున్న మేడారం. ఇప్పటి సందే జాతరకు పరుగులు పెడుతున్నారు జనం. తగ్గినాయంట నేరాలు, మస్తు కష్టపడుతున్నారు మళ్ళా సారోళ్ళు. మేడారం జాతరకు ఇంకా దగ్గర నెల దినాలున్న భక్తులు అయితే అమ్మలను దర్శనం చేసుకొని గిప్పటి సందే కదులుతాండ్రు. ఒక దిక్కు గుడి పనులు, ఇంకొక దిక్కు భక్తుల మొక్కులు. ఇక కొత్త గద్దెల కాడ గట్టుడుతోని భక్తులు ఇంకా జోరు మీద ఉన్నారు. చూడరు మేడారం గారు ఎట్లున్నదో. చల్ మీదికెళ్ళి చూసినా కిందికెళ్ళి చూసినా మేడారము అస్సలు గుర్తుపట్ట రాకుండా అయ్యింది. గంతగానం డెవలప్మెంట్ అవుతున్నది. మళ్ళా పనులైతే రువ్వడి మీద అవుతున్నాయి. ఒక దిక్కు కరెంటు పనులు నడుస్తున్నాయి, ఇంకో దిక్కు రోడ్ల పనులు నడుస్తున్నాయి. రోడ్లు అంటే చిన్న చిన్న రోడ్లు కాదుల్లో, గిట్లా పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నది మళ్ళా సర్కారు. చూసిండ్రు కదా రోడ్లు కరెంటు పనులు గట్లా నడుస్తుంటే, ఇంకో దిక్కు చూడుండ్రి ఎట్లా ముస్తాబు చేస్తున్నారో తవ్వపొంటి. చూసిరు కదా పెద్ద పెద్ద తోరణాలు కడుతున్నారు మళ్ళా భక్తులందరికీ వెల్కమ్ చెప్పనీకే. జాతరకు ఇంకా దగ్గర నెల దినాలున్నా గిప్పటి సందే తండోపతండాలు వచ్చి సమ్మక్కను సారలమ్మను మొక్కుతున్నారు గిట్లా. చూసిండ్రు కదా కోడి పిల్లలు తెచ్చినోళ్ళు కోడి పిల్లలు తెస్తున్నారు, అమ్మవారికి బంగారం ఇచ్చేటోళ్ళు బంగారం ఇస్తున్నారు. గంత పవిత్రంతోని మొక్కుతున్నారు మళ్ళా. ఇప్పుడే గింతమంది వస్తే జాతరకు ఇంకెంతమంది వస్తారో. ఇప్పటిదాకున్న రికార్డులన్నీ మళ్ళా భక్తులే బ్రేక్ చేసేటట్టున్నారు. జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ కట్ట యొక్క నిర్మాణం తరతరాలుగా గుర్తుండే చరిత్రగా కడుతున్నారు. ఇది ఒక మన హిందువులకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. వనదేవతలందరికీ కూడా విజయాన్ని చేకూరుస్తారని ఈ యొక్క గవర్నమెంట్ బందోబస్తుగా చేస్తుందని మేము అనుకుంటున్నాం. బాగున్నది. ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఈ తల్లి సమ్మక్క కూడా ఇంకా మంచిగా చేయాలి. మాకు కూడా వచ్చే జనాభాలు కూడా ఇంకా మంచిగా ఇంకా రావాలి జనాభా. ఈ తల్లి సమ్మక్క ఫస్ట్ గద్దెలు ఇప్పుడైతే ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం బాగా అనిపిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది మాకు. ఆ తల్లి ఆశ మంచిగా ఉంటే 100 మంది రావాలి మాకు. ఒక దిక్కు భక్తుల మొక్కులు గిట్లుంటే, ఇంకో దిక్కు మంత్రి సీతక్క దగ్గరుండి గుడి పనులు చూసుకుంటున్నది. మళ్ళా ఏమేం చేయాలి ఎట్లెట్లా చేయాలి అన్నీ గిట్లా చెప్తున్నది అందరికీ కూడా రావడం జరుగుతుంది. మేము ఇంకా అంటే ముందస్తు ఏర్పాట్లను ఈరోజు వచ్చినటువంటి భక్తులను చూస్తే ఇక్కడిక్కడే కాకుండా చాలా దూరం 15 కిలోమీటర్ల దూరంలో కూడా భక్తులు ఆగినట్టు నేను ఇప్పుడు చూసుకుంటూ వచ్చిన. వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలనేది మాకు ఆలోచన కూడా ఇప్పుడు మనం జాతరప్పుడు దాదాపు 20 కిలోమీటర్ల మేర చేస్తూ ఉంటాం చాలా. కానీ ఇప్పుడైతే ఒక నెల ముందు నుంచే ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. మా తల్లుల యొక్క విశ్వాసము భక్తులకు ఎక్కువ దీవెనలు ఉండడంతో భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ దగ్గరికి వస్తున్నారు. ఖచ్చితంగా మేము 5వ తారీఖు లోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలనుకున్నాం. అది చేస్తాం. నేను కూడా దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా పూజారులు కానీ, మా రీసెర్చ్ స్కాలర్స్ కానీ, మా పిల్లలు కానీ, ఇక్కడ పెద్ద పూజారులు కానీ అందరూ కూడా మేము ఇక్కడ కలెక్టరు, ఎస్పీ, సంబంధిత అధికారులు, ఆర్కిటెక్చర్స్ పనిచేసే వాళ్ళు రాత్రింబవళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మేము గుడి వర్క్ స్టార్ట్ చేసిన కాంచి పని ఆపలే. మొన్న ఒకరోజు పగిడిద్దరాజు గోవిందరాజును గద్దెల పునర్ప్రతిష్టాపన నూతన గద్దెల మీదకి ఎక్కిస్తున్నాం. కాబట్టి మరి చాలా కార్యక్రమాలు
సీక్రెట్గా చేసుకునేటివి ఉంటాయి కాబట్టి అని భక్తులను రావద్దన్నాం. కానీ అయినా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళను కూడా దర్శనం బయట నుంచి పునర్ప్రతిష్టాపన అయిపోయాక చేయడం జరిగింది. భక్తులు రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దయచేసి మీడియా సోదరులకు, సరే పొలిటికల్గా మీకు ఒక పార్టీ నచ్చొచ్చు, ఒక సీఎం గారు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, సీతక్క నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంతిమంగా ఇక్కడ ప్రతి చెక్కే చరిత్రలో పూజారులు, మా రీసెర్చ్ టీము, ట్రైబల్ ఆదివాసుల మీద జరిగినటువంటి రీసెర్చ్ టీము, మా తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా అరుణు ఈ మన పూజారులు, సమ్మక్క పూజారులు, సార్లమ్మ పూజారులు, గోవిందరాజు పూజారులు, మరి పగడిద్దరాజు పూజారులతో చూయించి వీళ్ళందరూ ఆమోదంతో వేస్తున్నాం. కొంతమంది ఇవాళ రకరకాలుగా రాస్తున్నారు. ఇవాళ దేశంలో చూస్తే, దేశంలో అయినా ప్రపంచంలో అయినా మరి అందరికంటే మూలవాసులే మొదటి వాసులుగా మనకు అందరు తెలుసు. మాదంతా కూడా ఆదిమ జీవన విధానం. ఆదిమ జీవన విధానం తర్వాతనే ఆర్యులు వచ్చినా, ఇంకొక మతం వచ్చినా, ఇంకొక దేవుడు వచ్చినా, ఆదిమ మానవుడి రూపం మా ఆదివాసీ జీవనం. మేము మొక్కినాయి, మేము చెక్కినాయి, మేము వాడినాయే ఇక్కడ వస్తున్నాయి. చూసిండ్రు కదా మంత్రి సీతక్క గిట్ల దినం కష్టపడుతున్నది మేడారం జాతర కోసం. వాస్తవం కూడా ఇది సమ్మక్క సారలమ్మల చరిత్ర ఆలయ నిర్మాణానికి వచ్చేటప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ఆదివాసుల దేవాలయాలు నిర్మించిన చరిత్ర లేదు, ఎంటైర్ ఎండోమెంట్లో కూడా. కాబట్టి ఇక్కడికి వచ్చేవారు కొంత ప్రభుత్వం వాళ్ళకి వీళ్ళకి సమ్మక్క సారలమ్మ తెలంగాణకి ఒక తలమానికం, పెద్ద జాతర. ఇక్కడ గుడి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రంటే దేవాదాయ శాఖ మోడల్స్ తీసుకోకుండా మన పూజారుల దగ్గరికి వచ్చి సంప్రదించి ఎట్లా కడదాం, ఏం చేద్దాం అనుకున్నప్పుడు మేము ఒక 15 సంవత్సరాలుగా సమ్మక్క సారలమ్మ రీసెర్చ్ సెంటర్ ఉన్నాం. కాబట్టి మమ్మీని సంప్రదించినప్పుడు సమ్మక్క చరిత్ర పైన మేము అధ్యయనం చేసి ఉన్నాం దేశవ్యాప్తంగా. కాబట్టి సమ్మక్క చరిత్ర అంటే చిన్న చరిత్ర కాదు. అఖండ భారతదేశంలో 101 రాజ్యాల చరిత్ర, 18 దిక్కుల చరిత్ర, ప్రకృతిని అంచనా వేసి మానవ సమాజాన్ని తీర్చిదిద్దిన మొదటి చరిత్ర సమ్మక్క చరిత్ర. కాబట్టి దానికి సంబంధించిన గొట్టు గోత్రాలు ఇవన్నిటిని కూడా కొండ గృహల్లో మేము సేకరించిన తాళపత్రాల ఆధారంగా కుడి నుంచే ఎడమకవి కోయ భాషలో క్లియర్గా రాసి ఉన్నాయి. వాళ్ళ గొట్టు గోత్రాలు ఏంది, వాళ్ళ రాజరిక చరిత్ర ఏంది, వాళ్ళ కోటలు ఎక్కడుండే, వాళ్ళు ఏ దిక్కున ఏ రాజులు పరిపాలించారు, ఎంతమంది పరిపాలించారు, అలా సమ్మక్క ఏ విధానాలు ప్రవేశపెట్టింది అనే మొత్తం మూలాల ఆధారంగా తీసుకొని 7000 బొమ్మలతోని 9 ఆర్చిలు, 32 పిల్లర్లు, 41 ప్యానల్స్, 7000 బొమ్మలతోని వాళ్ళ ఆదిమ చరిత్ర. పనులైతుంటేనే ఇంత సంబురం అవుతున్నదంటే గుడి మొత్తం పురాగా కట్టినాక ఇంకెంత సంబురం అనిపిస్తుందో ఏమో. మంచి పని చేస్తే చిన్న పెద్ద అందరు కలిసి మద్దతు పలుకుతారు. గట్లనే మంచి మాట మాట్లాడితే అందరు కూడా సపోర్ట్ కొడతారు. గంతేగాని నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తారు, అందరు కూడా గరం అవుతారు. ఇప్పుడు ఈరోజు శివాజీ సార్ మీద కూడా గట్టనే గరం అవుతారు అందరు కూడా. అయితే అందరు గరమవుడు ఒక లెక్క, మహిళా కమిషన్ గరమవుడు ఇంకొక లెక్క. చూడరు ముచ్చటేందో. గోటితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటుడు అంటే గిదేనేమో. ఈరోజు శివాజీ ఉన్నతానం ఉండక ఆడబిడ్డలను మస్తు అవమానం చేసినట్టు మాట్లాడిండు మొన్న ఒక సినిమా మీటింగ్ లా. అటెనక సారి చెప్పిండు, అది వేరే ముచ్చట అనుకోండి. అయినా మమ్మల్ని గంత మాట అంటావా, ఏం సంగతి, ఏం కథ అని చెప్పి చాలా మంది మస్తు గరం అయ్యిండ్రు. ఇక మహిళా కమిషన్ మేడం అయితే మస్తు గరం అయ్యింది గీయల్లా. అగో చూసిండ్రు కదా, నేను ఉట్టి పుణ్యానికి జైలుకు పంపితే నాకేమొస్తుంది అనబట్టి. ఇంకోసారి గసొంటి మాటలు మాట్లాడొద్దు, ఆడబిడ్డలకు మీ అసొంటోళ్ళే చాలా మద్దతు తెలపాలి అని చెప్పింది. ఇక శివాజీ సారు తలకాయ ఊపిండు మేడం చెప్పిన దానికి. అయినా ఈ ముచ్చట మహిళా కమిషన్ దాకా వచ్చిందంటే చూడుండ్రి మరి లొల్లి ఏ తీరులయ్యిందో బయట. ఇక గీ ముచ్చట మీద నాగబాబు సారు గీ ఎలా మాట్లాడుకుంటా మస్తు గరం అయ్యిండు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్.
ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది, ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇట్లా గరమయ్యుడే కాదు, ఆడబిడ్డలకి పెద్ద మనిషి లెక్క మంచి సూచన చేసిండు. దుర్మార్గమైన కామాంధులైనటువంటి సమాజంలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని మిమ్మల్ని మీరు రక్షించకుండా ఏర్పాటు చేసుకోండి. మీకు ఒక తమ్ముడుగానో, ఒక అన్నగానో, ఒక తండ్రిగానో, ఒక సోదరుడుగానో ఇది నా రిక్వెస్ట్ తప్ప మీరు ఇలా ఉండాలని మాత్రం చెప్పటం పెద్ద క్రైమ్. ఆడపిల్లలు ఉండాలని చెప్పేది పెద్ద క్రైమ్, వెరీ బిగ్ మిస్టేక్. ఇది ఇలాంటి దాన్ని మాట్లాడినందుకు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటలు సపోర్ట్ చేసేటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది. ఇలా మాట్లాడతారా? మీ తోటి ఆడపిల్లను ఒకడెవడో అంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు? అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సపోర్ట్ చేస్తారా? కమాన్, మా బయటకు వచ్చి ఓపెన్ చేయండి, మీ మౌత్, మీ వాయిస్ ఓపెన్ చేయండి, ఫైట్. చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగ వేదవులకి, ఇలాంటి ఆలోచించే సన్నాసులకి, అలాగే ఇలాగా దాన్ని సపోర్ట్ చేసే పిచ్చి వాళ్ళు, ఆడవాళ్ళు, ఆడబిడ్డలకి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం, ఇంకా చాలా మంది ఉన్నాం. అదే చెప్తున్నాను, మీకోసం మేము ముందుకు వస్తాం, మాట్లాడదాం. యాక్చువల్గా నాకు ఎవరు మాట్లాడతారు ఏంటో, నేను మాట్లాడాల్సిన టైం ఇది. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఉమెన్. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ, ఆడది లేకపోతే మగాడు లేడు కదా. ఎలాగ మనం ఒక ఆడపిల్లను అవమానిస్తాం? ఒక ఆడపిల్లను అవమానించినప్పుడు నా తల్లి గుర్తురాదా, నా చెల్లి గుర్తురాదా, నా బిడ్డ గుర్తుకురారా? ఇదే చెప్తున్నాను. ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే, ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచున్నట్టమ్మా. ఓ శిలన్లు జర బయటికి పోయినప్పుడు చూసుకోండి. మళ్ళా ఇక అటెనక హీరో శివాజీకి సురకలు అంటించినందుకు మహిళా కమిషన్ ను మస్తు మెచ్చుకున్నాడు నాగబాబు సారు. మన ఊర్లలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయినామో మీటింగ్ పెట్టినట్టే మొన్న బీఆర్లో ఎందుకు ఓడిపోయినామని చెప్పేసి మీటింగ్ పెట్టిరు షెయి పార్టీ పెద్దలు. మరిగా మీటింగ్కు సీఎం రేవంత్ సార్ కూడా పోయిండు. మరిగా మీటింగ్లో ఏం మాట్లాడిండో ఏమో ఒక్కసారి అరుచుకుందాం పాండ్రి. సెంట్రల్లో ఉన్న పువ్వు పార్టీ సర్కారు ఎన్నో మోసాలను చేస్తుంది. మొన్నటికి మొన్న గాంధీ పేరు మీద ఉన్న ఉపాధి హామీ పథకం పేరును మార్చాలని చూస్తుంది అని చెప్పి, అట్లనే పార్టీ పెద్దల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, ఆగం చేస్తున్నారు అని చెప్పి ఇవాళ పెద్ద మీటింగ్ నడిచింది కాంగ్రెస్ పెద్దలతోనే. సెంట్రల్ ఉన్న పువ్వు పార్టీ సర్కారు చేస్తున్న మోసాల కోసమే కాదులో షెయ్యి పార్టీని ఎట్లయినా ముందుకు దొరకపోవాలని చెప్పి ఆలోచన చేసిండ్రంట. అంతేకాదు మొన్న బీఆర్ ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయినాం, ఏం సంగతి అని చెప్పి ఆలోచన కూడా చేసిండ్రంట. ఓడిపోయిన బీఆర్ రాష్ట్రం కోసమే కాదు, వచ్చే దినాలల్లో ఏ రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి, మనం గా రాష్ట్రంలో ఎట్లా అధికారంలోకి రావాలి అని చెప్పి కూడా ఆలోచన చేసిండ్రంట. ఇంతేకాదు పెద్ద మనుషులందరూ కూడా పెద్ద పెద్ద ముచ్చట్లు బాగానే మాట్లాడిర్రంట.
ఇక గిన్ని దినాలు ఒక లెక్క గిప్పటిసంది ఇంకో లెక్క అంటున్నారు మళ్ళీ చాలా మంది. చూడాలి మరి చెయ్యి పార్టీ లీడర్లు ఎంతగానో పోరు చేస్తారో. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏడాది మొత్తం చదివితే ఆఖర్ల ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినట్టే పోలీసులు గీయలకి ఏడాది మొత్తంలో ఏమేమి చేసిర్రు, ఎన్ని కేసులు బుక్ రిలీజ్ అయినరు, మరి ఏం కథ, ఎన్ని పట్టణాలు, ఎన్ని దొంగతనాలైనాయి, పోయిన ఏడాదికి ఇప్పటికి ఎంత ఫరాకు ఉన్నది, లేదా లేకుంటే ఇంకా జర కేసులు ఎక్కువైనాయా, ఏంది ఏం కథ అనేది అంతా చెప్పిర్రు. ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఎక్కడిది రాత్రింబగళ్ళు పట్నంలా పబ్లిక్ ఎసొంటి తిప్పలు కాకుండా గట్లనే ఎసొంటి నేరాలు ఘోరాలు జరగకుండా 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు మళ్ళా పోలీసులు. గందుకే గీ ఏడాది మస్తు కేసులు తక్కువైనాయి అని నేను చెప్తలేనుల్లో పట్నం పెద్ద పోలీస్ సజ్జనార్ సారి చెప్పిండు. ఇగో గిట్లా ఏడాది మొత్తంలో ఏమేం చేసిండ్రు బుక్ గుట్ట రిలీజ్ చేసిండ్రు. మనము చాలా బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయడంతో, విజిబుల్ పోలీసింగ్ చేయడంతో, సిటీలో ప్రజల సహకారంతో మన క్రైమ్ కూడా బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 15% క్రైమ్ కూడా తగ్గడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటే 15% ఆఫ్ ద క్రైమ్ హ్యాస్ కమ్ డౌన్. అట్లానే మనము ఎన్ఫోర్స్మెంట్లో ఈసారి మీరు అందరూ కూడా చూస్తుంటారు, గత కొన్ని నెలల నుంచి కూడా మనము చాలా అంటే చాలా మన ఎన్ఫోర్స్మెంట్లో మనం పనిచేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అన్ని మనము ఎక్కడెక్కడ ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాం అక్కడ మనము మన ఆపరేషన్ కవచ్ కావచ్చు, వెహికల్ చెకింగ్ కావచ్చు, మన పెట్రోలింగ్ కావచ్చు, బ్లూ కోడ్స్ వాళ్ళు కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ వాళ్ళందరూ కూడా బాగా పనిచేయడంతో చాలా అంటే చాలా క్రైమ్ తగ్గింది. వచ్చే రోజు ఇంకా మెరుగైన పోలీసింగ్ చేయడానికి డ్రోన్స్ కూడా వాడడం జరుగుతుంది. ఈ డ్రోన్స్ వల్ల కూడా మనకు ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న జరిగిన మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా మనం చూశాను. గిట్లా ఏడాది బుక్ రిలీజ్ చేసుడే కాదు, గీ కొట్లాటలు పంచాయతీలు బంద్ చేసుకోవాలి, అందరూ మంచిగా బతకాలని అవార్డు ఇచ్చిండు పట్నం పెద్ద పోలీస్ సజ్జనార్ సారు. ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను, ఈ మధ్యలో కొన్ని క్రైమ్స్ చూస్తున్నాను. చాలా క్రైమ్స్ అంటే చాలా ఈ మన అన్ని సామాజిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ హ్యావ్ బికమ్ ఆల్ మానిటరీ రిలేషన్స్. మనము ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మనం డబ్బులు సంపాదించాలి, డబ్బులతోని మనం మాట్లాడలేము, మనము మనుషులతో మాట్లాడతాను. చాలామంది ఈరోజు ట్రస్ట్ లేకుండా, విశ్వాసం లేకుండా చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్లో ఒకరు చంపుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా చంపుకుంటున్నారు. అది మంచిది కాదు. మీరు ఏమాదిరి ఉంటే ముందునే చేసుకోవాలి, కానీ తర్వాత మీరు మ్యారేజ్ అయిన తర్వాత లేదంటే ట్రస్ట్ లేకుండా ఒకరు చంపుకోవడం మంచిది కాదు. ఎందుకంటే రిలేషన్ అనేది ముఖ్యము. వేలాది సంవత్సరం నుంచి ఈ భారత సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ సమాజం వల్లనే, రిలేషన్స్ వల్లనే మనం బతుకుతున్నాను. రేపు మనం ఒకరు కలిసి బతకాలి, కానీ ఈ డబ్బులతో కాదు. అందుకు ఈ మధ్యలో చూస్తున్నాను చాలా చీటింగ్ కేసెస్ కావచ్చు, మర్డర్ కేసెస్ రిపోర్ట్ కావడం జరుగుతుంది. మీరేమాదరూ మీకు చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత చంపుకోవడము, లేదంటే వాళ్ళని కాల్చడము, లేదంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టడము, ఇదంతా మంచిది కాదు. సో మ్యారేజ్ని విల్లింగ్నెస్తోనే చేయాలి. మీరు ఉండడం కూడా విల్లింగ్నెస్తోనే ఉండాలి, కానీ ఎక్కడ అవిశ్వాసం వస్తే బయట రావడం మంచి. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను. విన్నారు కదా, మంచి ముచ్చట చెప్పిండు, అంత ముద్దుగానే ఉన్నది. కానీ కేసీఆర్ సారు మరి నేరాలు ఘోరాలు ఎక్కువైపోతున్నాయి అని అంటున్నాడు. అంటే గీ మాట అన్నాడు. వర్కింగ్ ద సేమ్. ఈ రాష్ట్రము చాలా పెద్ద సమస్యలను చూసింది. ఈరోజు మీరు అందరూ కూడా చూస్తుంటారు ఎంత పెద్ద సమస్య కూడా. ఆ సమస్య ఏమైంది, ఈరోజు ఏమైంది? సో ఏదో ఒక సెన్సెస్లో కేసు అయినా, ఒక మర్డర్ అయినా ఏ టైంలో కూడా అవుతుంటావు. కొన్నిసార్లు ఎక్కువ ప్రచారం వస్తుంది మీ వల్ల, కొన్నిసార్లు ప్రచారం తక్కువ అవుతుంది, కానీ డెఫినెట్లీ క్రైమ్స్ జరుగుతూనే ఉంటావు. మనము యాజ్ తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్, we are committed to ensure better safety and better security for our people and for the Telangana state and Hyderabad city police. సార్, సైబర్ క్రైమ్, పోక్సో కావచ్చు, మిగతా కేసులు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. వాటిని కంట్రోల్ కోసం విన్నారు కదా, పోలీసులం మేము బాగానే కష్టపడుతున్నాం అని చెప్పబట్టి గిట్లా పట్నం పోలీసులే కాదుల్లో జిల్లాలలో ఉన్న పోలీసులు సుతా ఏడాది మొత్తంలో ఏమేం చేసిండ్రో, ఎన్ని కేసులు తక్కువైనాయో బుక్ రిలీజ్ చేసిండ్రు. చూసిండ్రు కదా, మన కోసం 24 గంటలు జవాన్లు డ్యూటీ చేసినట్టే మన పోలీసులు కూడా డ్యూటీ చేస్తున్నారు. మళ్ళా గీలకు సూత ఎన్నిసార్లు దండం పెట్టినా తప్పే లేదు.
ఒక షెయి పార్టీ లీడరు ఉన్నాడబ్బా, సీఎం రేవంత్ సార్ను ఒక్క మాట అన్నా సొంత అన్నని అన్నట్టే ఫీల్ అయిపోయి అటు ఇంకా కారు పాటోళ్ళను ఇటు పువ్వు పాటోళ్ళను అరుచుకుంటాడు. ఉట్టిగా అరుచుకుంటాడు కాదు, ఇక గణపతి పండుగకు సీఎం రేవంత్ సారు గణపతి పెడతాడు. ఎవరు చెప్పినట్టు వెరైటీగా సీఎం సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు. మరి ఏం చేసిందంటే గా ముచ్చట తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాల్సిందే. ఒకటే జననం ఒకటే మరణం గెలుపు పొందేదాకా అసలు ఈనమని రోజు టక్కబర్ కొట్లాడుతున్న హరీష్ రావు సారు కేటీఆర్ సారు గాలి తీసినంత పని చేసిండు గీ షెయి పార్టీ లీడరు. అగో ఏం చేసిండంటారా, ఇగో గీ పత్రం చూడుండ్రి. చదివిరు కదా కులం కుల్లా. కేటీఆర్ సారు హరీష్ రావు సారు ఊకే జూట మాటలు మాట్లాడుతున్నారంట. గంతేకాదు జబర్దస్త్ యాక్టింగ్ కూడా చేస్తున్నారట. గందుకే గీలను బిగ్ బాస్ 10కి పంపించాలని చెప్పి కోరుతున్నాడు మళ్ళీ సారు. షెయి పార్టీ లీడరు మెట్టు సాయి కుమార్ సార్కు గింత మంచి ఐడియా ఎవరిచ్చిర్రబ్బా అని చాలా మంది మస్తు పరిశాన్ అవుతున్నారు. మళ్ళా ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. అటు గులాబీ కార్యకర్తలు అయితే గుంపు కట్టి మస్తు గరం అవుతున్నారు ఈ ముచ్చట మీద. మాకు ఇష్టమైన లీడర్లను గంత మాట అంటావా అని చెప్పి. అరే ఒక దిక్కు పోలీసు వాళ్ళు దినాము బ్యాంకర్ల కాడ ఉండకుండా తిరుగుతూనే ఉంటారు. అవునా, దొంగతనాలు చేస్తే మంచిగా ఉండదని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. అయినా దొంగల మటుకు తగ్గేది లేదు అంటారు. ఈ చిత్రం ఏంటంటే ఒక దిక్కు అసలు పోలీసులు ఆధారపడుతున్నా, ఇక ఇంకొక దిక్కు నకిలీ పోలీసులు సులువు చేస్తాండ్రు. వారెవ్వా, గీ జమానాల నకిలీ పోలీసులు ఎవరో అసలైన పోలీసులు ఎవరో అస్సలు సమజైతలేదు. కూకట్పల్లిలో ఓ అపార్ట్మెంట్లకు పోయి మేము అసలు సిస్సలైన ఎస్ఓటి పోలీసులము, ఇప్పుడు నువ్వు 3 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే 3 షెర్ల నీళ్ళు దాపుతాం బిడ్డ అని బెదిరించిర్రంట. ఇక నకిలీ ఎస్ఓటి పోలీసుల ముచ్చట అసలైన ఎస్ఓటి పోలీసులకు ఎరికై నకిలీ ఎస్ఓటి పోలీసులను అరెస్ట్ చేసిండ్రు. నిన్న సాయంత్రం మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ కుమార్ రాజు అని చెప్పేసి, ఇతను రెయిన్బో స్టార్ బ్యాక్స్ బిజినెస్ కేసులో ఉంటాడంట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెంట్కుంటున్నాడు. అతని ఫ్రెండ్ రాజిరెడ్డి ఇద్దరు ఉంటున్నారు. నిన్న ఒక 5 మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని బలవంతంగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పోలీసులు కాదు, అంత సివిలియన్స్. అట్లా పోయి వాళ్ళు బెదిరించినందుకు, ఎస్ఓటి పోలీసులను బెదిరించినందుకు, ప్లస్ డబ్బులు డిమాండ్ చేసినందుకు, ప్లస్ ఇల్లీగల్ అక్రమ హౌస్లో ప్రవేశించినందుకు వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. తర్వాత దాని యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడికే ఎందుకు వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసి బెట్టింగ్ యాప్లు రన్ చేస్తారని చెప్పారు. ఆ ఎవిడెన్స్ కూడా తీసుకుని అతను మీద కేసు చేయడం జరుగుతుంది. ఇగో ఇన్నారు కదా, ఒక్క దెబ్బకు 2 పీటలు అన్నట్టు నకిలీ ఎస్ఓటి పోలీసులకు అరెస్ట్ చేయని పోతే బెట్టింగ్ రాజు కూడా దొరికిండు. ఇక ఈ దొంగల ముచ్చట్ని గిట్లుంటే సిమ్మ చీకట్లా ఈ దొంగను చూసిండ్రు. గట్కేసర్లా బండిని దొంగతనం చేయడానికి ఎంతగానో ట్రై చేస్తాడో చూడుర్రి. అగో ఇంత కష్టపడ్డ పాపం ఏం లాభం, ఆఖరికి గలీలో నోలకు దొరికిండు. చూసిరు కదా, అన్న బండి నడిపిస్తే ఏం కిక్కు వస్తుంది, బండ్లను దొంగతనం చేస్తేనే అసలైన కిక్కు వస్తుంది అనుకున్నాడే ఏమో మరి. అందుకనే గిట్లా బండ్ల దొంగతనానికి వచ్చిండు. సుశీర్ గారి ముచ్చట్లు ఎట్లున్నాయి? ఖతర్నాకునేలే. మరి గివి ఎలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు. నేను పోవాలి, మరి నేను పోవాలంటే మీరేం చేయాలి? గప్పటిదాకా చూస్తూనే ఉండాలా ప్రైమ్ నేను మరి శనార్థి.